హలో అండి, అందరికి నమస్కారం. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవాణి తాటిపత్తి. ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే ఇన్ ఫ్యూచర్లో ఆస్ట్రేలియాకి ప్లాన్ చేస్తున్నారు స్టూడెంట్స్ వాళ్ళకనమాట. వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైందంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేశారు. ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా గవర్నమెంట్ స్ట్రిక్ట్, ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే చేశారంటే లాస్ట్ ఇంటెక్ లాస్ట్ ఇయర్లో నేను ఇంతకుముందు వీడియోస్ చెప్పినట్టుగా లాస్ట్ ఇంటెక్లో రావాల్సిన ఉన్న జనాల కన్నా చాలా ఎక్కువ జనాలకి వీసాస్ అప్రూవ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఆస్ట్రేలియాలో హౌసింగ్ క్రైసిస్ ఎక్కడ ఇన్ ఫ్యూచర్లో జనాలకి వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రికాషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో వీసా రేట్ అనేది చాలా తగ్గించేశారు. అది ఎలా తగ్గించారంటే క్రైటీరియా, మనకి ఇంతకుముందు క్రైటీరియా ఉంటుంది కదా, ఇవి క్రైటీరియా మీరు సక్సెస్ అయితేనే మీకు వీసా వచ్చిద్దని. సో ఆ క్రైటీరియాస్ని ఏం చేశారంటే ఇంకా టఫ్ చేశారు. సో ఎట్లా అంటే జెన్యూన్గా ఉండే వాళ్ళనే ఆస్ట్రేలియాకి తీసుకోవాలి అని ప్లాన్ చేశారు. ఇంకో రీజన్ ఏంటంటే కొంతమంది నార్త్ స్టేట్స్ కానీ ఏ స్టేట్స్ అయినా కానీ ఇక్కడికి కాలేజ్ స్టూడెంట్ వీసా మీదకి వస్తూ ఎడ్యుకేషన్ ఎట్లుంటుందంటే ఫస్ట్ మాస్టర్స్కి వస్తారు. మాస్టర్స్కి వచ్చి ఇక్కడికి రాగానే ఇంకో కోర్స్కి మూవ్ అయిపోతారు, ఇంకో కాలేజ్కి కానీ లేదంటే డిప్లొమా కోర్సెస్కి మూవ్ అయిపోతారు. డిప్లొమా కోర్సెస్ తక్కువ ఫీజు కాబట్టి డిప్లొమా కోర్సెస్కి మూవ్ అయిపోయి అక్కడ అసైన్మెంట్స్ అయ్యేమి ఉండవు కాబట్టి జాబ్స్కి వెళ్ళిపోతారు. సో అట్లాగా జాబ్ చేసుకుంటూ అంటే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఉంటారో అన్ని ఇయర్స్ ఇలా స్టూడెంట్ వీసా మీద ఉంటూ జాబ్ చేసుకుంటూ సంపాదిస్తున్నారనమాట. వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే మనల్ని ఇక్కడ వాళ్ళకి స్కిల్డ్ వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. అలాంటిది మనం ఇక్కడికి వచ్చి ఆ టెంపరీ మీద జాబులు చేసుకునేసరికి వాళ్ళకి అది యూజ్ అవ్వట్లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఎవరైతే ఇక్కడికి వస్తే మాకు వీళ్ళు హెల్ప్ఫుల్ అవుతారు అలాంటి వాళ్ళనే తీసుకోవాలి అని బాగా స్ట్రిక్ట్ అయ్యి క్రైటీరియా మొత్తం పెంచేశారనమాట. ఏమేమి పాయింట్స్ అనేది న్యూగా ఇంప్లిమెంట్ చేశారు అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఐఎల్ స్కోరు. ఇంతకుముందు మనకి 5.8 బ్యాండ్ వస్తే చాలు, మనకి అది మినిమం పాస్ పర్సంటేజ్. ఇప్పుడు దాన్ని 6కి మూవ్ చేశారు. సో మీకు అన్ని సబ్జెక్ట్స్ అన్ని దాంట్లో 6 వచ్చి ఓవరాల్గా కూడా 6 రావాలి. అప్పుడే మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదొక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి లోన్స్. సో ఇప్పటి నుంచి మీకు ఎడ్యుకేషన్ లోను సెక్యూర్డ్ ఎడ్యుకేషన్స్ లోన్ అయితేనే మీకు వీసా రావడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. అన్సెక్యూర్డ్ అయితే ఇట్స్ డిపెండ్స్, రావాలి వచ్చిద్దా లేదనేది డిపెండ్స్. బట్ సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ అయితేనే ఇప్పుడు మీ వీసా ఛాన్సెస్ కొంచెం హైలో ఉంటాయి అన్నమాట. అన్సెక్యూర్డ్ అని తీసేశారు, ఎందుకంటే అదేమైనా ఫేక్ ఏమైనా పెడుతున్నారేమో అని చెప్పేసి అని అన్సెక్యూర్డ్ తీసేసి సెక్యూర్డ్ అంటే ఆటోమేటిక్గా మన ప్రాపర్టీ అక్కడ ఉంటుంది కాబట్టి అది అఫ్కోర్స్ జెన్యూన్ ఉంటుందని చెప్పేసి సెక్యూర్డ్ లోన్స్ అయితేనే ఇప్పుడు కన్సల్టెన్సీస్ కూడా అయ్యే ప్రిఫర్ చేస్తున్నాయి, ఎందుకంటే వీసా రిజెక్షన్స్ వస్తున్నాయని. సో సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటేనే ప్లాన్ చేసుకోండి. అదొక నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంతకుముందు మనకి జీటీఈ ఉంటుంది, జీటీఈ టెస్ట్ ఉంటుంది, జెన్యూన్ టెంపరరీ ఎంట్రెంట్. ఇప్పుడు దాన్ని March 23 నుంచి జిఎస్టీకి మార్చారు, అంటే జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్ అని. అంటే ఇంతకుముందు ఒక మీడియం లెవెల్లో ఉంటే ఆ టెస్ట్ ఇప్పుడు మీడియం లెవెల్ నుంచి కొంచెం హైకి పెట్టారు. సో వాళ్ళు ఏంటంటే ఇంకా అంటే వాళ్ళు పెద్ద ఏంటంటే వాళ్ళు జెన్యూన్ వాళ్ళనే తీసుకోవాలని చెప్పేసి చాలా రెడీగా చాలా చూస్తున్నారు అనమాట. సో అందుకే ఈవెన్ ఎస్ఓపి కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు, అంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ యాడ్ చేసేలాగా ఇంకా ఎక్కువ ఉండేలాగా అది బాగా స్ట్రిక్ట్ చేశారు. సో March 23 నుంచి జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది, జీటీఈ అనేది ఉండదు. బట్ రెండు సేమే, కానీ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకుంటున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా హై ఉంటాయి అన్నమాట. సో అది ఎట్లా అనేది కన్సల్టెన్సీస్ కనుక్కొని దాని ప్రకారం వర్క్ చేయండి. అదొక నెక్స్ట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టీఆర్. ఇంతకుముందు మనకి 2+3 ఉండేది మాస్టర్స్ వాళ్ళకి. బ్యాచిలర్స్ అయితే 1 year ఉండేది బ్యాచిలర్స్కి అయితే, ఎందుకంటే 3 years ఉంటుంది కాబట్టి 3+1 బ్యాచిలర్స్కి నాకు తెలిసి. సో ఇప్పుడు ఏం చేశారంటే టీఆర్ బెనిఫిట్ని తగ్గించేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ స్టూడెంట్స్కి, అంటే 2 years మాస్టర్స్కి, తర్వాత
నెక్స్ట్ 2 ఇయర్స్ ఇస్తున్నారు. లైక్ 5 ఇయర్స్ ఇవ్వట్లేదు. జస్ట్ 4 ఇయర్సే ఇస్తున్నారు. 2+2 ఇస్తున్నారు. తర్వాత స్కిల్డ్ లైక్ మీరు చదివే లైక్ మనం చూస్ చేసుకునే మాస్టర్స్ స్కిల్డ్ లైక్ వాళ్ళొక స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ ఉంటదనమాట. దాంట్లో మనదుంటే మనకి ఇంకా ఎక్కువ ఇయర్స్ టీఆర్ వచ్చే ఆప్షన్ ఉందనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఆ స్కిల్డ్ లిస్ట్లో మన సబ్జెక్ట్ ఉందా లేదో చూసుకొని తీసుకోండి. అది ఇప్పుడు కాకపోతే రేపొద్దున మనము పిఆర్ వేసుకోవడానికైనా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఊరికే ఏదో సబ్జెక్ట్ తీసేసుకొని అయితే రావద్దు, ఎందుకంటే టీఆర్ తగ్గించేస్తున్నాడు కాబట్టి. స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో మనది ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా మనకి టీఆర్ 3+2 వస్తుంది. 2+2 కూడా ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది మనకి, మనం తీసుకునే మాస్టర్స్ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉంటే. సో అవేంటో మీరు రీసెర్చ్ చేసి మీకు తగ్గట్టు అది ఉందా అని చెప్పేసి దాని తగ్గట్టు మీరు కాలేజెస్ అప్లై చేసుకొని దానికి రావడానికి ట్రై చేయండి. ఊరికే ఏ మాస్టర్స్ పడితే ఆ మాస్టర్స్ అయితే అస్సలు తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసరికి పిఆర్. ఆస్ట్రేలియాకి వచ్చిన వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఆస్ట్రేలియాకి ఎవరైతే వస్తారో వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఏంటంటే ఒకటి వచ్చి మనీ ఎర్న్ చేసుకోవడానికి, లైక్ ఇంకోటి వచ్చేసరికి పిఆర్ తీసుకోవడానికి, పర్మనెంట్ రెసిడెంట్ తీసుకొని ఇక్కడే ఉండడానికి, సెటిల్ అవ్వడానికి. మనీ అనేది షార్ట్ టర్మ్, బట్ పిఆర్ అనేది లాంగ్ టర్మ్. సో మీరు షార్ట్ టర్మ్కి వస్తున్నారా, లాంగ్ టర్మ్కి వస్తున్నారా, అది మీరు ఖచ్చితంగా క్లారిటీ పెట్టుకుని రావాలి. షార్ట్ టర్మ్ అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు? షార్ట్ టర్మ్ అంటే రాగానే కాలేజెస్ మూవ్ అయిపోతారు, తక్కువ కాలేజెస్కి వెళ్ళిపోతారు, అసైన్మెంట్స్ అంటే మీ అకాడమిక్ అనేది ఉండదు, జాబ్కి వెళ్ళిపోతారు, పార్ట్ టైమ్స్కి వెళ్ళిపోతారు, డేకి ఒక డేకి లైక్ 2 to 3 జాబ్స్ చేస్తారు, అసైన్మెంట్స్ పట్టించుకోరు, మీ అకాడమిక్ తగ్గిపోతుంది. సో మీరు ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఉంటారో అన్ని ఇయర్స్ మనీ సంపాదించేసుకొని మీరు ఇండియాకి వెళ్ళిపోవాలి. అది షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ వచ్చేసరికి మీ పిఆర్ అంటే మనం అకాడమిక్ బాగా చదువుకొని అసైన్మెంట్స్ టైంకి సబ్మిట్ చేసి మన డిగ్రీ తెచ్చుకొని 1 ఇయర్ మనం చదివిన దాంట్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ మీద మనము పిఆర్కి వేసుకుంటే ఆ పిఆర్ వచ్చిన తర్వాత మనము మన లోన్స్ కానీ మన మనీ కానీ కొంచెం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీరు లాంగ్ టర్మ్కి చూస్తున్నారా, షార్ట్ టర్మ్కి చూస్తున్నారా అనే బేసిస్ అనే క్లారిటీ పెట్టుకొని అయితే రండి. రెండింటి మీద నేను నడుస్తానంటే అయితే అవ్వదు, ఏదైనా ఒక వేలోనే వెళ్ళాలన్నమాట. ఈ ఆస్ట్రేలియా గవర్నమెంట్ లాంగ్ టర్మ్ వాళ్ళని చూస్తున్నారు, అది ఇక్కడ వాళ్ళు చెప్పేది అదే అనమాట. సో ఆస్ట్రేలియా గవర్నమెంట్ వాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. షార్ట్ టర్మ్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు ఇక్కడ. సో మీరు ఎలా వస్తున్నారు అనేది మీరు క్లారిటీ పెట్టుకొని ఖచ్చితంగా రండి ఆస్ట్రేలియాకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఆస్ట్రేలియాకి మీరు ఇలా వస్తున్నారు ఆస్ట్రేలియాకి అన్నప్పుడు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి, మీరు ప్రాసెస్ సైమల్టేనియస్గా స్టార్ట్ చేయండి. ఎట్లా అంటే మొత్తం అటెన్షన్ అంతా దీని మీదే పెట్టేయకుండా మీరు ఇక్కడ కూడా అంటే ఇండియాలో కూడా ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. ఎందుకంటే మనం 6 months వర్క్ చేస్తాం ఈ ప్రాసెస్, స్క్రాచ్ నుండి టిల్ వీసా వచ్చే వరకు 6 months ఉంటుంది. సో కొన్నిసార్లు వీసాస్ అనేవి రిజెక్ట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మనకి అటు ఇటు అయిపోతాం, ఇటు నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలో తెలియదు, తర్వాత ఇట్లా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో అలా కాకుండా మీరు బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని దాన్ని సైమల్టేనియస్గా దీని మీద వర్క్ చేయండి. సో వీసా వస్తే ఫైన్, అప్పుడు ఇది మానేసి మీరు ఇటు వచ్చేయచ్చు. వీసా రాలేదనుకో, వీసా రాకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకు ఇండియాలో బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నాం. స్టూడెంట్స్ అయితే బీటెక్ అవ్వగానే ఎంటెక్ ఎంబీఏ చేయడానికి కాలేజెస్ అప్లై చేసుకోవడం. అదే ఇప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, జాబ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో వాళ్ళకి ఆస్ట్రేలియా రాలేదంటే ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జాబ్లో కంటిన్యూ అయిపోతారు. అంతేగాని జాబులు మానేసి మాత్రం ఇలా ఆస్ట్రేలియా వీసా మీద మాత్రం కూర్చోవద్దు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి రేపొద్దున 6 months కష్టపడి మనకి వీసా రాకపోతే మనకి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయినట్టుగా ఉంటుంది. సో సైమల్టేనియస్గా 2 బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకొని అయితేనే మీరు ఆస్ట్రేలియా దాని మీద వర్క్. ఇది గవర్నమెంట్ అప్డేట్స్ అనేది రిలీజ్ చేసింది వచ్చే నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. నా ఒపీనియన్, నా సజెషన్స్ ఏంటంటే వచ్చే స్టూడెంట్స్కి నేనైతే ఎవరిని రావద్దని చెప్పను.
రావాలి రావద్దనేది ఎట్ ద ఎండ్ మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ మీరు ఎందుకు వస్తున్నారనేది తెలుసుకొని అయితే వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక మీరు ఎంత కష్టపడాలి, నేను కష్టానికైనా లైక్ ఏ పనికైనా ఏ కష్టానికైనా కానీ నేను రెడీగా ఉంటాను అంటే రండి, మీకు చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మనమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి మనమంతా ఒక మనీ సంపాదించుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్దామని చూస్తాం. కాబట్టి మీరు ఏ గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో అది క్లారిటీ పెట్టుకొని వస్తే మీకు నిజంగా స్కోప్ ఉంటుంది. నిజంగానే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ స్టిల్ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రాగానే లక్షలు పడిపోవాలంటే మాత్రం అస్సలు పడదు. టైం వెయిట్ చేయండి, పేషెన్స్తో వెయిట్ చేస్తే అన్ని పనులు జరుగుతాయి అన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసినట్టుగా ₹1 లైక్ ₹1 వచ్చి ఇక్కడ మనకి 54 ఉంటుంది. కాబట్టి అంటే మీ 50 టైమ్స్ కష్టపడాలి. ఇక్కడ ఇండియాలో ఒక 10 టైమ్స్ కష్టపడితే దానికి త్రిబుల్ మనం ఇక్కడ కష్టపడితేనే మనకి మనీ అనేది అచీవ్ చేసుకోగలుగుతాం. సో వీటన్నిటికీ నేను రెడీగా ఉంటాను. నాకు క్లారిటీ ఉంది, నేను ఇక్కడికి వచ్చి నేను స్టేబుల్ అవుతాను అనేవాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళండి. వెదర్ ఇట్ మేబీ ఆస్ట్రేలియా, యూఎస్, యూకే, మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్స్ని అయితే మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు. అదనమాట నేను ఇచ్చే సజెషన్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తాయి. అవి మీరు మిస్ కాకూడదంటే మీరు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. అంటిల్ దెన్ బై బాయ్.